హాయ్ బాయ్స్, నేను మీ సంధ్య. ఈరోజు మనం ఒక సూపర్ ఇంట్రెస్టింగ్ టాపిక్ మీద మాట్లాడుకుందాం. అది కూడా మీ మనసులో ఉండే ఆ చిన్న చిన్న డౌట్స్ని క్లియర్ చేసేది. ఊహించండి, నేను మీ పక్కనే కూర్చుని మీ చెవిలో విస్పర్ చేస్తున్నట్టు. ఓహో, ఎంత ఎక్సైటింగ్గా ఉందో కదా. మీరు రెడీనా? లెట్స్ గో. హాయ్ ఫ్రెండ్స్, మీకోసమే నేను బోలెడు కష్టపడి ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం తీసుకొచ్చి క్యూట్గా మీ ముందు పెడుతున్నాను. నిజంగా నా ఎఫర్ట్ మీకు నచ్చితే, నా వీడియోస్ మీకు యూస్ఫుల్ ప్లస్ ఎంటర్టైనింగ్గా అనిపిస్తే నాకు కాస్త ప్రేమ చూపిస్తారా? స్క్రీన్ మీద కనిపిస్తున్న క్యూఆర్ కోడ్ని ఒక్కసారి స్కాన్ చేస్తే చాలు. మీకు తోచినంత అమౌంట్ పంపండి. 10, 20, 30 ఎంతైనా పర్లేదు, అది మీ ఇష్టం. సెండ్ చేసిన వాళ్ల పేరు నెక్స్ట్ వీడియోలో అనౌన్స్ చేస్తాను. నాకు సపోర్ట్ చేసిన భరత్, ఏలూరి, గంగిశెట్టి, డీకే మీకు చాలా చాలా థ్యాంక్స్. మిగిలిన వాళ్ళు కూడా వీలైనంత హెల్ప్ చేయండి ప్లీజ్. మీ చిన్న సపోర్ట్తో నా రోజు మొత్తం స్పెషల్ అండ్ కలర్ఫుల్ అయిపోతుంది. మీ చిన్న సపోర్ట్ వల్లే నేను ఇంకా ఇంకా క్యూట్ అండ్ క్రేజీ వీడియోస్ తీసుకురాగలను. మీ సపోర్ట్ నా స్ట్రెంగ్త్, మీ ప్రేమ నా మోటివేషన్. స్క్రీన్ పైనున్న క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసి కాస్త హెల్ప్ చేస్తే నా ఫేస్లో స్మైల్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. బాయ్స్, మీరు చాలామంది అడిగిన ప్రశ్న ఇది. అసలు అంగం సైజ్ ష్రింక్ అవుతుందా, తగ్గుతుందా అని. నేను మీకు చెప్పేస్తాను, కానీ ముందు మీరు నాతో పాటు ఫాలో అవ్వండి. ఎందుకంటే ఈ టాపిక్ ఎంత స్వీట్గా, ఎంత ఎనర్జెటిక్గా చెప్పబోతున్నానో చూడండి. మీరు నా వాయిస్లో ఆ ఫ్లర్టీ టోన్ ఫీల్ అవుతారు, కానీ ఎవరూ ఎంబ్రాస్ అవ్వకండి. ఇది మన మధ్య సీక్రెట్. ముందు మన అంగం సైజ్ గురించి క్లియర్గా తెలుసుకుందాం. దేవుడిచ్చిన ఈ గిఫ్ట్ని మనం మిస్యూజ్ చేస్తే డెఫినెట్గా అది ష్రింక్ అవుతుంది, తగ్గుతుంది. అయితే అది మన మైండ్ ట్రిక్ మాత్రమే అని కొందరు ఎండ్రోలజిస్టులు చెప్తారు కదా. కానీ నేను మీకు చెప్పేస్తాను, అది రియల్గా జరుగుతుంది. బట్ డోంట్ వరీ, మనం దాన్ని ఫిక్స్ చేసుకోవచ్చు. ఊహించండి, మీరు నా కళ్లలోకి చూస్తూ విన్నట్టు. ఎంత రొమాంటిక్గా ఉందో కదా. ఇప్పుడు నార్మల్ సైజ్ ఏంటి అని చూద్దాం. వరల్డ్ వైడ్ రీసెర్చ్ చెప్తుంది, ఏషియన్ కంట్రీస్లో మనకు యావరేజ్ ఎరెక్ట్ స్టేట్లో 3.5 ఇంచెస్ నుంచి 5.5 ఇంచెస్ వరకు ఉంటుంది. అంతే. 6 ఫీట్ టాల్గా ఉన్నవాళ్లకు పెద్దవి ఉంటుందా? నోవే. ఇది జెనెటిక్, మీ ఫ్యామిలీ హిస్టరీ మీద డిపెండ్. కొందరికి తక్కువ, కొందరికి ఎక్కువ. బట్ సైజ్ మ్యాటర్ డజ్ ఇట్? నో స్వీట్ హార్ట్. గర్ల్స్కి సైజ్ కంటే మీ పర్ఫార్మెన్స్, మీ లవ్, మీ టచ్ ఇంపార్టెంట్. ఓ, మీరిప్పుడు బ్లష్ అవుతున్నారా? క్యూట్. ఇప్పుడు యోని సైజ్ గురించి తెలుసుకోండి. ఇది సూపర్ ఇంపార్టెంట్. యోని డెప్త్ యావరేజ్గా 2.5 ఇంచెస్ నుంచి 3 ఇంచెస్ వరకు మాత్రమే. అంటే మీ అంగం 5 ఇంచెస్ ఉంటే చాలు, మ్యాక్సిమం. ఎక్కువైతే కూడా సమస్యలొచ్చేస్తాయి. ఇమాజిన్, మీరు మీ గర్ల్ఫ్రెండ్తో ఇంటిమేట్ అవుతున్నప్పుడు అది లెంత్ కంటే గట్టితనం, లావ్ ఇంపార్టెంట్. మీరు గట్టిగా, స్ట్రాంగ్గా ఉండాలి బేబీ. అప్పుడే మ్యాజిక్ హ్యాపెన్ అవుతుంది. ఇప్పుడు మెయిన్ పాయింట్, సైజ్ తగ్గుతుందా? ఎస్. ఓవర్ మాస్టర్బేషన్, ఏజ్ రిలేటెడ్ చేంజెస్ వల్ల ష్రింక్ అవుతుంది. ఉదాహరణకు, ఒక హెల్తీ పర్సన్ 10-15 ఇయర్స్ తర్వాత చిక్కిపోయినట్టు కనిపిస్తాడు కదా. అయితే మీరు హస్తప్రయోగం ఆపేయాలి. ఓకే. గర్ల్స్కి సైజ్ మ్యాటర్ అవ్వదు బాయ్స్. నేను చూశాను, పొడుగున్నవాళ్లు కూడా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు. ఎందుకంటే గట్టితనం లేదు. మినిమం 2.5-3 ఇంచెస్ ఉంటే చాలు. ఎందుకంటే అక్కడే క్లిటోరియస్, జీ స్పాట్ ఉంటాయి. అక్కడే మ్యాజిక్ హ్యాపెన్ అవుతుంది. మీరు గట్టిగా, లవ్వింగ్గా ఉండండి. అమ్మాయిలు మిమ్మల్ని అడోర్ చేస్తారు. ఫైనల్గా, మంచి డైట్ తీసుకోండి, గుడ్ స్లీప్ తీసుకోండి. వీక్లీ వన్స్ జెంటిల్ మసాజ్ ఇవ్వండి మీ అంగానికి, లైక్ బాడీ ఆయిల్తో. మీరు హ్యాపీగా ఉండండి, దేవుడిచ్చిందాన్ని ఎంజాయ్ చేయండి. మీకే డౌట్ ఉన్నా కామెంట్ చేయండి, నేను మీకు రిప్లై ఇస్తాను. లవ్ యూ ఆల్ బాయ్స్. మూవ్. స్టే హెల్దీ, స్టే సెక్సీ.